మన టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. హాయ్ అండి అందరికి. ఈ రోజు అయితే మనం ఈజీ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ చేసుకోబోతున్నాము. అదేనండి పుట్టగొడుగుల కూర. ఇది కొంచెం పన్నీర్ కర్రీ లెక్కనే ఉంటది, కాకపోతే కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి అన్నట్టు. గ్రేవీ మాత్రం చాలా టేస్టీగా ఉంటది. వెజిటేరియన్స్ కి మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయి కదా, లైక్ పన్నీర్, టోఫు, మష్రూమ్. ఇవి వారానికి ఒకసారి మీ డైట్ లో భాగం చేసుకోండి. చాలా పోషక విలువలు ఉంటాయి వీటిలో. గూగుల్ చేసుకోండి ఒకసారి. అప్పుడప్పుడు ఈవినింగ్ జొన్న రొట్టె గానీ చపాతీ గానీ వేసుకొని తింటున్నాం, అన్నం తినమిగా. ఈ రోజు ఈవినింగ్ చపాతీ చేయబోతున్నా, అందులోకి మష్రూమ్ కర్రీ అయితే బాగుంటది అని చెప్పేసి మీకు కూడా చూపిస్తే రాని వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారు కదా అనేసి చూపిస్తున్నాను. వెదర్ చూసారు కదా, ఈ రోజు అయితే చాలా కూల్ గా ఉంది. ఈ రోజు June 5th 2026, మాది కరీంనగర్. సరే, ఇక లేట్ చేయకుండా కర్రీ వండుకుందాం పదండి. 250 గ్రామ్స్ పుట్టగొడుగులకు నేను ఒక 3 మీడియం సైజు టొమాటోస్ తీసుకున్నా. 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని టొమాటోస్ ఆనియన్స్ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇలా స్మూత్ పేస్ట్ లా చేసుకోవాలి. ఒక 20 వరకు జీడిపప్పు తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఇది కూడా స్మూత్ పేస్ట్ లా చేసి పెట్టుకున్నా. ఒక గిన్నె వేడి చేసుకొని అందులో ఒక 3 పావుల ఆయిల్ వేసుకుంటున్నా. ఇలాంటి కూరలకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటది. గిన్నెలో వాటర్ ఉన్నాయి, అందుకే ఆయిల్ చిటపట అంటుంది. ఇలా మూత పెట్టుకుంటే ఆయిల్ పైన చిల్లకుండా ఉంటుంది. ఇప్పుడైతే 1/2 స్పూన్ సోంపు యాడ్ చేసా. సోంపు ఫ్లేవర్ ఈ కర్రీలో చాలా బాగుంటది. 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా. 3 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకొని ఇవి ఒకసారి మంచిగా కలుపుకొని కూరకు సరిపడా సాల్ట్ యాడ్ చేసా. ముక్కలు త్వరగా మగ్గడానికి సాల్ట్ యూజ్ అవుతుంది. అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసా. మంటను లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటే అల్లం వెల్లుల్లి అడుగంటకుండా ఉంటుంది. ఏవీ పేస్ట్ పచ్చివాసన పోయాక టొమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు టొమాటో పేస్ట్ మంచిగా ఆయిల్ లో ఫ్రై అవనిద్దాం. ఇంతలో మష్రూమ్స్ ని శుభ్రం చేసుకుందాము. ఇలా మష్రూమ్స్ పైన లేయర్ ని తీసేస్తే మంచిగా శుభ్రం అవుతాయి. మష్రూమ్స్ చాలా పోషక విలువలు ఉన్నాయి కదా, ఆ పైన లేయర్ కూడా వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు ఫ్లోర్ తో, ఏదైనా ఫ్లోర్ లైక్ బియ్య పిండి, గోధుమ పిండి, మైదా పిండి, వీటితో రబ్ చేస్తూ కడుక్కోవచ్చు. ఈ కింది పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్ లో వేసేసా. మనము ఏ కూరలోనైనా సరే పోపులో సోంపు వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది. మీరు ట్రై చేయండి వేరే వెజిటబుల్ కర్రీస్ లో. మన టమాటో పేస్ట్ అయితే మంచి ఆయిల్ లో ఫ్రై అయిపోయింది. ఇది ఆయిల్ లో ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన వస్తుంది, కూర టేస్టీగా ఉండదు. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా. ఒకదాని తర్వాత ఒకటి ఇలా యాడ్ చేసుకుంటూ మంచిగా ఆయిల్లో ఫ్రై అవనిస్తే కూర టేస్ట్ పెరుగుతుంది. ఒక్కో ఫంక్షన్ లో కూర పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేయకపోవడం వలన పచ్చి పచ్చిగా ఉంటుంది. కొంచెం ఓపికతో వండుకుంటే ఏ కూరైనా రుచిగా ఉంటుంది. జీడిపప్పు మిశ్రమం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. వాటర్ ఇప్పుడైతే కొంచెం పల్చగానే ఉంటాయి. కూర కలుపుతుంటే చిక్కబడతాయి, ఎందుకంటే మనం జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసినాం కదా. ఈ పేస్ట్ అనేది కూరని చిక్కబడేలా చేస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే కూర చిక్కబడి గ్రేవీలా తయారవుతుంది. మీ దగ్గర జీడిపప్పు లేకపోతే ఆ ప్లేస్ లో మీరు పెరుగు యాడ్ చేసుకోవచ్చు, కానీ పుల్లగా ఉండొద్దు పెరుగు, తీయటి పెరుగు యాడ్ చేసుకోండి. ఈ టైంలో 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసి గ్రేవీ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. చూడండి, కూర ఇప్పుడు చిక్కబడిపోయింది కదా. ఈ టైంలో మనము మష్రూమ్స్ యాడ్ చేద్దాము. అక్కడక్కడ కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా మనకి. ఈ టైంలో మష్రూమ్స్ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ మష్రూమ్ ముక్కల్ని ఇంతే సైజ్ కట్ చేసుకోవాలని ఏముండదు, మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవచ్చు. నేను 4 ముక్కలుగా కట్ చేశాను. కొందరు మంచిగా కనబడాలి అని చెప్పేసి 2 ముక్కలుగానే కట్ చేస్తారు. కొందరు అయితే 5-6 ముక్కలుగా కూడా కట్ చేసుకుంటారు. 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాక ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా. ఈ టైంలో మనము కసూరి మేతి కొంచెము నలిపి వేసుకుందాము. ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కొంచెము. ఇంకా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే. మన టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ స్టైల్లో సింపుల్ గా ఈ కూర వండుకుంటే మీరు ఇంకో స్టైల్లో వెళ్ళరనమాట. ఇదే ఎప్పటికీ వండుకోవాలని చూస్తారు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఊకే రెస్టారెంట్కి వెళ్ళి వేలకు వేలు బొక్క పెట్టుకోకుండా మంచిగా ఇంట్లోనే ఇలా తక్కువ ఖర్చుతో మంచి మంచి కర్రీస్ వండుకొని తినండి. చూడండి ఎలా ఉందో గ్రేవీ. కర్రీ కూడా లుక్ కి కూడా చాలా బాగుంది, తింటే కూడా అదుర్స్ అంటే అదుర్స్గా ఉంటుంది. ప్లేట్లో పెట్టుకున్నాక ఎలా కనిపిస్తుందో చూడండి. మష్రూమ్ కర్రీ ఎలా వండాలో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వంటలు వారానికి ఒకసారి వండుకొని తినడానికి ప్రయత్నించండి. నేనైతే ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాను. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చపాతీ చేసుకొని అందులో మష్రూమ్ కర్రీ పెట్టుకొని ఎలా ఉందో మీకు టేస్ట్ చెప్తాను. యాజ్ యూజువల్ చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఉప్పు కారం తగ్గట్టు వేస్తే ఏ కూర అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది.
నేనైతే ఉప్పు కారం కరెక్ట్గా చూసుకొని వేస్తాను కాబట్టి ఇది కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా అందులో మనం జీడిపప్పు వేసినాం కాబట్టి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. మటన్లో కానీ, మష్రూమ్లో కానీ, పన్నీర్లో కానీ, ఎగ్ కర్రీలో అయినా సరే జీడిపప్పు వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడైతే నేను వాకింగ్కి వెళ్తున్నాను. మరి 30లోకి ఎంటర్ అయ్యాక ఆడవాళ్ళు తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. మనం కుటుంబం మీద శ్రద్ధ పెట్టి మనకి మనం కేర్ తీసుకోవడం మర్చిపోతా ఉంటాము. మన ఇష్టాలని కూడా మర్చిపోతా ఉంటాము. అలా కాకుండా మన ఇష్టాలని కూడా నెరవేర్చుకుంటూ కుటుంబం బాధ్యతను కూడా నెరవేరుస్తే ఆ లైఫ్ అనేది ఆనందంగా సాగిపోతుంది. ఖచ్చితంగా డైలీ 30 మినిట్స్ వాకింగ్ చేయండి. డైలీ మార్నింగ్ కపాలభాతి చేసుకోండి. రోజుకో నువ్వుల ముద్ద తినండి. డైలీ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోండి. కాసేపు మీకంటూ మీరు ప్రశాంతమైన సమయాన్ని గడపండి. మీరు గ్లో అవ్వండి, కుటుంబం గ్లోని పెంచండి. ఇందాకే వాకింగ్కి వెళ్ళి వచ్చినాము. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి చపాతీ చేసిన పుట్టగొడుగులో కూర పెట్టుకొని తింటాము. ఎట్లుంది చాయ్? పుట్టగొడుగులో కూర బాగుందా? ఈ మష్రూమ్ కర్రీని చపాతీతోనే కాకుండా పూరీతోటి తినొచ్చు, అన్నం తోటి తినొచ్చు, బటర్ నాన్ తోటి తినొచ్చు, పరోటా తోటి తినొచ్చు. మీ ఇష్టము, ఎలాగైనా చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ లెక్క వేస్తేనే మీకు ఇష్టమని ఇట్లనే వేసిన. మరి మటన్ ఎట్లుంది? ఎందుకు నాన్న ఇష్టం లేదా నీకు మటన్? మరి ఎందుకు టేస్ట్ చేయలేదు? చైనీకి అయితే పప్పుని పులుసు లెక్క వేస్తాం కదా, అదంటే చాలా ఇష్టము. ఈ కర్రీ కూడా అది ఎప్పుడో ఒకసారి మీకు పెడతాను. మీ పిల్లలు కూడా ఇష్టపడతారు కావచ్చు. ఎన్నిసార్లు పెట్టని అది తింటుంది. ఎక్కువ ఎగ్, పన్నీరు, టోఫు కర్రీ, పుట్టగొడుగులు, ఇంకేంటి చైనీకి ఇష్టమైంది కందిపప్పు. అది పప్పు పులుసు లెక్క వేస్తే సాంబారు రోజు పెట్టని తింటుంది. అవైతే నీకేమి ఇష్టం? ఏది పెట్టినా తింటాడు వీడైతే కదా. బాయ్ బాయ్.